హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే చూస్తున్నారు కదా, ఇవి నేను ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను అనమాట. పాలిస్టర్ క్లాత్ అండి. అయితే బ్లౌజెస్ స్టిచ్ చేయడానికి 6 అయితే ఇచ్చారనమాట. 6 ఇచ్చారు. అలాగే పెట్టికోట్స్ కూడా స్టిచ్చెస్ వేయమన్నారనమాట. ఆల్టరేషన్ అయితే చేయమన్నారు. అందుకని చెప్పేసి ఇంకా నేను ఏవైతే మొదలు పెట్టేశాను. దాదాపు కూడా అన్నీ అయిపోయాయండి. నిన్ననే రావాల్సింది వాళ్ళు. నిన్న ఈవినింగ్ రమ్మన్నానా, రాలేదు. నాకు కూడా మంచిదేలే అనుకున్నాను. నేను చెప్పాను కదా, సాటర్డే షాప్ పెట్టలేదు, సండే షాప్ పెట్టలేదు, అలాగే ట్యూస్డే కూడా షాప్ పెట్టలేదు మార్నింగ్. లేదంటే అయిపోయేవి. ఇంకా సరేలే అని చెప్పేసి స్టిచ్ చేశాను. నిన్న కూడా తొందర పక్కన షాప్ అక్కకు కూడా ఇచ్చి, అంటే చేతి పని ఉంటుంది కదా, అవి కూడా చేయించారనమాట. అక్కకు కూడా ఇచ్చాను. నాతో పాటు కూర్చొని మాట్లాడుకుంటూ స్టిచ్ చేసామన్నమాట. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ట్రెండింగ్లో ఉన్న శ్రీలీల శారీ, అలాగే ఒకటి కాటన్ కుర్తీ సెట్ కూడా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మన వీడియోస్ బాగా నచ్చుతాయి. వీడియోస్ అన్నీ చూసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. చూస్తున్నారు కదా, పెట్టికోట్స్కి అయితే ఇక్కడ నేను స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను అనమాట. తర్వాత 6 బ్లౌజెస్ అన్నాను కదా, అన్నీ కూడా అయిపోయాయండి. తర్వాత వచ్చేసి ఈరోజు స్కూల్లో వదిలిపెట్టడానికి పాపని పిల్లల్ని వెళ్ళానా, వేరే అక్క కూడా షాప్కి వస్తాను అన్నది. ఈరోజు షాపు మార్నింగ్ ఓపెన్లో ఉంటుంది, లేదంటే లేదు. పని ఉందన్నమాట, బయటకైతే వెళ్ళాలి. చూస్తున్నాక 2 అయితే ఇచ్చారండి. చాలా అంటే ఈ పెట్టికోట్ ఎలా ఉందంటే చాలా మందంగా ఉందండి. అసలు నిజంగా పట్టుకోవడానికి ఒక రగ్గు, అంటే దుప్పట్ అంటాం కదా, ఆ విధంగా ఉందన్నమాట. ఎక్కడ తీసుకున్నారో ఏంటో మరి. మామూలుగా అయితే బ్లౌజ్ పీసెస్ కూడా కాటన్ తీసుకుంటారు. ఇంకా మనకు వచ్చేది సమ్మర్ సీజన్ కదా, కాటన్ తీసుకుంటే బాగుంటుంది వేసుకోవడానికి. అది ఇంకా వాళ్ళు పనులకు వెళ్తారంట, డైలీ కూలి పని చేసుకునే వాళ్ళు. అక్క పని మీదకి తీసుకొద్దక్క అని చెప్పేసి అన్నారు అన్న. ఇంకా సరేలే అని చెప్పేసి ఏదైతే ఏమి స్టిచ్ చేయడానికి అని చెప్పేసి ఫస్ట్ తెలియక తెచ్చాడేమో అన్న అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అంటే జెంట్స్కి అంతగా తెలియదు కదా, తీసుకొచ్చారేమో అనుకున్నాను. లేదక్క, మా వైఫే తీసుకుంది అని చెప్పేసి అన్నారు. అన్న కాటన్ కదా తీసుకోవాలంటే పని మీదకి అక్క అని చెప్పేసి అన్నాడు. ఇంకా సరేలే అని చెప్పేసి నేను కూడా అన్నీ కూడా స్టిచ్ చేసేసాను అనమాట. నిన్న వస్తారేమో తొందరగా అని చెప్పేసి ఈ పెట్టికోట్స్ కూడా నేను స్టిచ్ చేయలేదండి అసలు. ముందు ఇన్ని డేస్ అంటే ఒక 6 డేస్ అలా ఉండిందిలేండి, 1 వీక్ ఉంది అనంగా ఇచ్చారనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి తీసుకున్నానా. ఇంకా తీరా దగ్గరకు వచ్చేసరికి ఆ టైము ఇంకా భయం ఎత్తుకునేది అనమాట. ఎక్కడొస్తారో మళ్ళీ అయిపోలేదు అని చెప్తే బాగుండదు కదా అని చెప్పేసి చెప్పిన టయానికి ఇవ్వాలనే చూస్తానండి నేను తొందరగా. ఇంకా బ్లౌజెస్ స్టిచ్ చేసేవి కూడా నిన్ననే 3 స్టిచ్ చేశాను అనమాట. నిన్న మార్నింగ్, నిన్న ఆఫ్టర్నూన్కి అంతా అన్నీ అయిపోయాయి. ఇంకా చేతి పని ఉంటుంది కదా, అన్నిటికీ చేతి పని చేయాలి. వీటికి మీరు మీ విలేజ్లో కానీ మీ టౌన్లో కానీ ఎంత అమౌంట్ తీసుకుంటారు చెప్పండి? సింగిల్ బ్లౌజ్ అండి, మామూలుగా లైనింగ్ అదంతా ఏమి లేదు. వీటికి ఎంత తీసుకుంటారు మీరు ప్రైస్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. నేనైతే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశాను అనమాట. చూసారా, అన్నీ కూడా అయిపోయాయి. ఇంకా హుక్స్లు కాజాలు ఉన్నాయన్నమాట. మీకు చూపించేటప్పటికి, వీడియో తీసేటప్పటికి హుక్స్లు కాజాలు అయితే వేయలేదు. ఈ రెడ్ కలర్కి అయిపోయింది. అలాగే వచ్చేసి ఇంకొకటి కూడా, ఇది కూడా పూర్తి అయిపోయిందండి. ఇంక 4కి కూడా వేయాలన్నమాట. అదే పక్కనక్కకి ఇచ్చి వేయించాను. అక్కడికి కొన్ని అయిపోయాయి. అంటే ఒక బ్లౌజ్కి కాజాలు, చేతి పని అంతా అయిపోవడము, ఉక్సులు స్టిచ్ చేయలేదనమాట. ఒక బ్లౌజ్కి ఏమో మెడ పట్టి మొత్తం కూడా స్టిచ్ చేసేసాను. అలా చేశాను. అందుబాటులో ఏముంటే ఆ పని అంతా చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. ఇంకా వచ్చేసి మీకు ఏదైనా కావాలి, డిజైన్ ఏదైనా కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తానన్నమాట. మీకు ఇంకొక టిప్ చెప్పాలండి, ఇక్కడ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నాకు వచ్చిన ఐడియా నిన్న. ఎందుకు అంటే మనము కేస్కి దారం ఎక్కిస్తాం కదా, మెయిన్ థ్రెడ్ ఇలా దారపుంటా పెడతాం పైన, కింద వచ్చేసి కేస్కి దారం ఎక్కిస్తాం కదా. బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత కేస్కి ఉంటుంది కదా ఆ థ్రెడ్, ఆ కలర్ థ్రెడ్, ఆ బ్లౌజ్ కలర్ థ్రెడ్డే ఉంటుంది కదా, అది వచ్చేసి ఉక్సులకి కాజాలకి వాడేసేయండి. ఎందుకంటే ఇంకొక బ్లౌజ్ ఏదైనా స్టిచ్ చేయాలంటే మళ్ళీ మన కేస్కి దారం అనేది ఎక్కించాలి కదా. అలా ఈ థ్రెడ్ ఉండిపోతుంది మిగిలిపోయినది. ఇంకొకటి ఎక్కించుకోవాలంటే ఆ థ్రెడ్ మీద పడిపోతుంది.
అలా లేకుండా కాజాలకి ఉక్సులకి వాడారంటే మీరు ఆ థ్రెడ్ అనేది అంతటితో అయిపోతుందనమాట. తర్వాత ఇంకో కలర్ ఎక్కించుకోవచ్చు. నాకు నిన్న వచ్చిన ఐడియా అనమాట ఇది. మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఏవైనా అండి కేసులు ప్రతి కలర్‌కి ఒక్కొక్కటి తెచ్చిపెట్టుకోం కదా! ఒక 5, 6 ఉంటాయి ప్రతి ఒక్క టైలర్ దగ్గర. అందుకే చెప్పాను. ఇదొచ్చేసి శ్రీలీల శారీ అండి. కట్టుకుంటే మాత్రం ఇలా ఉండింది. బాగుండిందనమాట. కాకపోతే నేను అంటే సరిగ్గా వేర్ చేయలేదు కానీ అంటే నీట్‌గా ప్లీట్స్ పెట్టుకొని అలా తీసుకుంటే బావుంటుంది. చాలా బావుంటుందనమాట. గ్రీన్ కలర్ చూసారు కదా! ఇదైతే బ్లౌజ్ పీస్ అండి. మొత్తం కూడా గ్రీన్ వచ్చేసింది. ఇంకా శారీ మొత్తం కూడా ఇలా ఉంది అనమాట. ముందు ఒక శారీ పెట్టాను. మొత్తం కూడా రన్నింగ్ వచ్చేసిందనమాట. ఇంకా అది నచ్చలేదు నాకు. అందుకని చెప్పేసి ఇలా పళ్ళు ఉన్నదైతే పెట్టుకున్నాను. క్వాలిటీ అయితే బాగుందండి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నేను మీషోలో తీసుకున్నాను. కా మీకు కోడ్ ఇచ్చారంటే మీరు కూడా పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇలా వచ్చింది పళ్ళు పాట అనేది. చూసారా? సాటిన్ బార్డర్ వచ్చింది కింద పైన. ఇప్పుడు ట్రెండింగ్ కదా, ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. కట్టుకుంటే కూడా చాలా బాగుందండి. చాలా సాఫ్ట్‌గా ఉంది. జార్జెట్ కదా, చాలా బాగుందనమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది. చూసారా? ఇలా లైన్స్ అయితే వచ్చాయి. మామూలుగా లైన్స్ ఉన్నాయి. గ్లిటర్ కూడా ఇచ్చారండి షైనింగ్ కోసము. ఆ గ్లిటర్ అయితే పోతుంది వాష్ చేస్తే. లైన్స్ అనేవి వైట్ లైన్స్ అలాగే ఉంటాయి. నాకు తెలిసింది మాత్రమే చెప్పాను ఇందులో రివ్యూ. మన ఇష్టం. చాలా అంటే చాలా బాగుంది. బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది. నేను జస్ట్ పైపింగ్ పెట్టేసుకొని పైపింగ్ పెట్టేసుకొని డీప్ నెక్ అయితే తీసుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చింది. ఇంకొకటి కూడా డ్రెస్ నేను మీషోలోనే తీసుకున్నాను. కాటన్ అని పేరే కానీ ప్యాంటు ఓని అలా వచ్చింది కాటను. నాకైతే టాపు క్వాలిటీ అంతగా నచ్చలేదండి నిజంగా. చెప్పాలంటే నిజంగా క్లాత్ అనేది పైన కాటన్, ప్యూర్ కాటన్ అయితే అస్సలు కాదు. బాలేదు క్వాలిటీ. కలర్ కూడా పోయింది. 1 వాష్ అండి. రిషి బర్త్డే రోజు ఆ శారీ మార్నింగ్ కట్టుకున్నాను. ఇది ఈవినింగ్ కట్టుకున్నాను అనమాట. అసలు ఒక్క వాష్‌కి కలర్ అంతా పోయిందనమాట. ఈ కుర్తీ నాకు నచ్చలేదు. ఇంకా రిటర్న్ ఎలాగో పెట్టలేం కదా అని చెప్పేసి ఉంచేసుకున్నాను. చూసారు కదా, ఇలా ఉందనమాట. ఈ సైడ్కి నెక్ అనేది వచ్చింది. ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చాయి. నేను దీన్ని హాఫ్గా స్టిచ్ చేసుకున్నాను. ఇంకా మన చేతుల పని కదా. నాకు కొన్నిటికి నచ్చుతాయండి ఫుల్ హ్యాండ్స్, కొన్నిటికి నచ్చవు. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి మీషోలోదే. ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాను కదా, నాకు ఆ డ్రెస్సుకు నచ్చలేదని చెప్పేసి కట్ చేసి హాఫ్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ చూసారు కదా, ఫుల్ హ్యాండ్స్ వచ్చిన క్లాత్ కింద బార్డర్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్కి పైన పెట్టాను. చూసారా? ఇది రిషి బర్త్డే రోజే అండి. నేను మా ఫ్రెండ్ తీసుకున్నాం ఇలా. చాలా బాగుండింది. అయితే లుక్ వైజ్గా బాగుందండి. క్వాలిటీ అయితే నాకు నచ్చలేదు. చున్నీ అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చు. ప్యాంట్ కానీ ఈ చున్నీ కానీ చాలా బాగున్నాయి. టాప్ క్వాలిటీ నచ్చలేదు.